వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భగవంతుడి సేవే మహాభాగ్యం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను దుర్గేష్ కి పరిచయం చేస్తూ బూరుగుపల్లి శేషారావు ముమ్మర ప్రచారం. నిడదవోలు ప్రజలకు ఆఫర్ ఇచ్చిన కందుల దుర్గేష్. రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యాచరణ. కలెక్టర్ మాధవిలత. ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. రాజమహేంద్రవరం నగరంలోని 32వ వార్డు జాంపేటలో ఎంపీ భరత్ పర్యటన. భగవంతుని సేవ చేయటమే మహాభాగ్యమైతే అందులో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారికి సేవ చేయటం తన పూర్వజన్మ సుకృతమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవల్లి మండలం కండవల్లి సెట్టిబలిజ రామాలయంలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి, ఎంపీపీ కార్చెల్ల ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, జేసీఎస్ కన్వీనర్ సూర్యనారాయణ, సెట్టిబలిజ సంఘ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి చిలకపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలిసి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ని పరిచయం చేసి కందుల దుర్గేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు 3 పార్టీల నాయకులు కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేయాలని అన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు ఓటేస్తే అభివృద్ధి చేసి చూపెడతానని, ఒక్క ఓటు వేస్తే మీకు 2 ఎమ్మెల్యేలు వస్తారని, ఒక ఎమ్మెల్యేగా నేను, మరొక ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావులు ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నమస్కారం. జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కొన్ని మంచి నిర్ణయాలు ఇచ్చేదండి. చాలా మంది పెద్ద వాళ్ళు జీవించినటువంటి గ్రామం, ఈ గ్రామం కూడా చిన్నదైనప్పటికీ కూడా, అలాగే జగన్నాథ్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చివరి వరకు పార్టీ కోసం పోరాడినటువంటి వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ గ్రామంలో మనం తీసుకునే నిర్ణయాలు కూడా వాళ్ళందరూ కూడా ఆమోదించారు. యాక్చువల్గా మీ అందరి గౌరవం, మనందరి గౌరవం, మన చుట్టుపక్కల పెద్దలందరూ ఆమోదించి హర్షించేటటువంటి విధమైనటువంటి నిర్ణయం మనం అందరం కూడా తీసుకున్నాం. దానికి కట్టుబడి ఉండాలి. తూచా తప్పకుండా 100కి 100% మనం కట్టుబడి ఉండి ఎక్కడా చిన్న పొల్లు కూడా పోకుండా ప్రతి ఓటుని కూడా మనం జనసేనకి, మన గాజు గ్లాస్ గుర్తుకి మనం అందరం కూడా వేసి, మీరు నాకు ఎంత మెజారిటీ అయితే ఇద్దామని మీరు సత్సంకల్పంతో మీరందరూ మనసుల్లో స్థిరమైన అభిప్రాయంతో మీరందరూ ఉన్నారు. ఆ మెజారిటీ అంతా కూడా మన కందుల దుర్గేష్ గారికి రావాలి. ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా, మన పొత్తైనా ఇంకోటైనా మనం అందరం కలిపి ఏర్పాటు చేసుకున్నది, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి దాన్ని 100కి 100% సక్సెస్ అయ్యేలాగా అత్యంత మంచి మెజారిటీ తోటి మనం వారికి విజయాన్ని చేకూర్చడం, అది కందుల దుర్గేష్ గారికి విజయం కాదు, మీ శేషారావుకి ఆ విజయం మీరు ఇచ్చినట్టు, ఆ గౌరవాన్ని మీరు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా భావించి మీరందరూ కూడా దానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది మహిళలకు కానీ ఇతర కులస్తులకు కానీ అందరికీ కూడా ప్రతి మనిషికి ఇదంతా కూడా బోధించి ప్రతి మనిషి కూడా 2 ఓట్లు ఇస్తారు. ప్రతి ఓటర్కి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపైన, అలాగే శాసనసభ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారికి గాజు గ్లాస్ గుర్తుపైన వేసి మనం పొత్తు ధర్మాన్ని 100% పాటిస్తామని చెప్పి మీరందరూ కూడా ఇది చేయవలసినటువంటి అవసరం. మనం ఆల్రెడీ ఒక మాట ఇచ్చామంటే మనందరికీ 2 పర్యాయాల శాసనసభ్యుడిగా అనితర సాధ్యమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకులు, మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూడగలటువంటి నేత, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా మీ ఆదరణ పొందినటువంటి సౌమ్యులు పెద్దలు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల నిర్మాత, అదేవిధంగా గడిచిన కొంతకాలంగా ఈ ప్రాంతంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పెద్దలు శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆదినారాయణ గారు, అదేవిధంగా జడ్పీటీసీ మాజీ సభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారావు గారు, అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన పార్టీ జెండా రెపలపడడానికి ప్రధాన కారకులైన 50 మంది కార్యకర్తలందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ శ్రీ శేషారావు గారు చెప్పినట్లుగా స్పష్టంగా కొన్ని కారణాల రీత్యా ఇక్కడ పోటీ చేయడానికి కూటమి తరపున అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాతగానే అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా శ్రీ శేషారావు గారి పెద్ద మనసుతోటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం తర్వాత చాలా స్పష్టంగా మీ అందరినీ అనుమతించి సముదాయించి కూటమి అభ్యర్థి అయినటువంటి కందుల దుర్గేష్ నెగ్గించాలనేటువంటి ఆలోచనతోటి
ముందుకు వచ్చినందుకు మరొకమారు మీ అందరి తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ఆయన చాలా సవివరంగా అన్ని విషయాలు చెప్పారు. ఒక్కటే నేను మనం చేయదలుచుకున్నాను. ఆయన 2009లో శాసనసభ్యునిగా నిడదవోలు నియోజకవర్గం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటి శాసనసభ్యునిగా ఎంపికయ్యారు. అయితే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష శాసనసభ్యునిగా అనేక కార్యక్రమాలు చేశారు. దానికంటే మించి 2014లో ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి చిలకపాడు గ్రామాలలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులు కందుల దుర్గేష్, బూరుగుపల్లి శేషారావు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు ఓటేస్తే 2 ఎమ్మెల్యేలు మీ నిడదవోలు నియోజకవర్గానికి వస్తారని, ఒకరు నేనైతే మరొకరు బూరుగుపల్లి శేషారావు అని, గాజు గ్లాస్కు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. ఎమ్మెల్సీగా చేశాను, వేరే ప్రాంతంలో ఎమ్మెల్సీగా చేసి నన్ను నేను నిరూపించుకోగలిగాను. అక్కడ వాళ్ళందరికీ తెలుసు, అది మీకు తెలియదు. ఎందుకంటే ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం కనుక వేరు కనుక ఇవాళ మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నేనేమిటో మీకు నిరూపిస్తాను. ఏ రకంగా ప్రజాసేవ చేస్తానో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాననేటువంటి మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. నిరంతరంలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను, నిరంతరం మీ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, మీలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ చెప్పేది, మీరు ఒక్క ఓటు గాజు గ్లాసు మీద వేస్తే, మీరు నన్ను ఎమ్మెల్యేగా నెగ్గిస్తే మీకు 2 ఎమ్మెల్యేలు వస్తారు. డబుల్ ధమాకా అంటారు కదా, అలాగే మీరు వేసే ఒక్క ఓటు 2 ఎమ్మెల్యేలు మీకు తెచ్చిపెడుతుంది. ఒక ఎమ్మెల్యే నేనైతే ఇంకొక ఎమ్మెల్యే శేషారావు గారు అనేటువంటి మాట కూడా చేస్తున్నాను. ఈ డబుల్ ధమాకా బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి పండిన ధాన్యం సేకరణ కోసం 3.20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయవలసి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 రబీ సీజన్లో ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ, సహకార, తూనికలు, కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టాక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేలా ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేసే కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 231 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టడం జరగాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 6 హెక్టార్లలో కోతలు పూర్తి అవడం జరిగిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల హెచ్చరికల వల్ల ఇబ్బందులు లేవని వ్యవసాయ అధికారులు వివరించడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కు ఖచ్చితంగా పాటించడం ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆఫీసర్స్ మనం ఇప్పటి వరకు 3 సీజన్స్ దాకా 4 సీజన్స్ దాకా మనం ప్రొక్యూర్మెంట్ చేసాం. ఇది మనకి 5th సీజన్ రబీ సీజన్ 23-24 మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాం. అయితే మనకి SOP ఏదైతే ఉందో అంటే ఏ రకంగా ప్రొక్యూర్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. కింద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ నుంచి పై వరకు మిల్లర్స్ కి కానీ అందరికీ అవగాహన ఉంది.
ఓన్లీ థింగ్ ఈస్ ఈసారి మనకి కన్స్ట్రెంట్ ఏంటి అంటే ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్ గా వస్తూ ఉన్నాయి. అండ్ అధికారులందరికీ కూడా ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్యూటీ అనేది ఉంది. రెండు మనకి అధికారులకు మామూలుగా ఏంటి అంటే మల్టీ టాస్కెటింగ్ అనేది అలవాటు ఉంటుంది. అంటే ఒకేసారి 2-3 పనులు ఎలా చేయాలి అనేది. ఇక్కడ మన దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే ఎలక్షన్స్ అనేది స్టాచ్యూటరీ వర్క్, అది కూడా ఆగదు. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ కూడా ఏంటి, రైతు ఆగరు, ఎందుకంటే వాళ్ళు హార్వెస్టింగ్ చేశాక ఖచ్చితంగా మనము ఆ ధాన్యాన్ని మనము టైంకి తీసుకొని మిల్లుకి చేర్చాలి. సో ఇక్కడ ఈసారి అధికారులు మిల్లర్ల అనుసంధానం చాలా చాలా అవసరం. పోయిన సీజన్లలో అంతా ఏంటి, మీరు అడిగితే మేము తీసుకొచ్చి బుజ్జిగించడం, ఈ మిల్స్ ర్యాండమైజేషన్ ప్రొసీజర్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీపీసీ సెంటర్స్ విత్ ఎక్విప్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, అంటే మనకి డిఏ హెల్పర్ వీళ్ళందరితో కూడా అరేంజ్ చేసుకుని స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది. అలాగే గన్నీస్ మనం ఫస్ట్ తారీఖులోపు పొజిషన్ చేసుకోవాలి. బ్యాంక్ గ్యారంటీలు ఎంఓఏలు కూడా ఫస్ట్ తారీఖులో పొజిషన్ చేసుకోవాలి. అలాగే మన వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఫస్ట్ తారీఖులోపు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక ఛాలెంజ్, కస్టడియన్ ఆఫీసర్స్ మిస్ దగ్గర పెడతారండి, అది పొద్దున చెప్పారు. ఎందుకంటే అందరూ కూడా బిఎల్ఓస్ ఉన్నారు, అలాగే కమిషనింగ్ టీమ్స్, హోమ్ వర్కింగ్ టీమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒకటి ఛాలెంజ్ అని చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్పారంటే, మీకు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ యాక్టివిటీస్ వాళ్ళు అక్కడ ఉండమనండి. ఎలక్షన్ యాక్టివిటీస్ కమెన్స్ అయినప్పుడు ఒక మొబైల్ టీం పెట్టి ఎక్కడున్న ఆ మొబైల్ టీమే తిరుగుతూ మండలం అంతా చేసేటట్టుగా పెట్టుకోండి. మళ్ళీ మే 13 తర్వాత చేయమని. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులను తీసుకోవాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి 16న షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు. అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వాసింగ్కి వాడాలన్నా, హోమ్ టు హోమ్ క్యాన్వాసింగ్ చేయాలి అని చెప్పి కూడా, లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా, ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజమహేంద్రవరం నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, ఎంపీ హోదాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. నగరంలోని 32వ వార్డు జాంపేట ఆచాద్ చౌక్ కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ ముప్పన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2.5 సంవత్సరాలు కేవలం ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనే దృష్టి సారించాల్సి వచ్చిందన్నారు. మిగిలిన 2.5 సంవత్సరాలలో నగర రూపురేఖలు మార్చామన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, నక్కా శ్రీనగేష్, వార్డు ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవును, మరి అక్కడ జాయిన్ అయినప్పుడు హైదరాబాద్లో కట్టాలి కదా, మనం ఏదో కొంత కన్సెషన్గా అడుగుదాం.
పెట్టు రేపు పెట్టు మార్చు. అవును మిగతాయి పెట్టేసేమ్మా. ఎందుకు మార్చారు 36, 37? ఎవరికి ఇంతో మాట్లాడు, గౌతమ్తో మాట్లాడు. హలో, ఎలా ఉన్నారు అన్న? బాగున్నారా? ఊరు బాగుందా? బానేనా? అందరికి చెప్పండి. ఏం బాబు ఎలా ఉన్నావు? ఈయనకి ఇవ్వాలా? వ్యాపారం బాగుందా? అందరికీ చెప్పండి. దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అది కూడా చెప్పండి. బాబు హబ్బి పట్ట వచ్చిందా? చీర వచ్చిందా? హ్యాపీయేనా? ఫ్యానేనా? గుర్తేంటి మంది? మర్చిపోకుండా అమ్మా ఉంటామ్మా. చీర అందిందా? 2 వచ్చినాయా? నమస్కారం అండి. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఊరు డెవలప్ అయిందండి, రాజమండ్రి బాగుందిగా. సపోర్ట్ చేయండి అన్న. అందరికి చెప్పండి మన వాళ్ళు. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అమ్మా. సపోర్ట్ చేయండి అన్న మన వాళ్ళందరికీ. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఊరు బాగుంది కదా? థ్యాంక్ యూ. ముందు వెళ్ళి చెప్పేసాను. నమస్తే నమస్తే అన్న. అంత బాగానే ఉన్నారా? చీర అందిందా? హ్యాపీయేనా? ఫ్యానేనా? అందరు చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.